హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే ఈ రోహిణి అయితే పాపం ఎలిమినేట్ అయిపోయిందండి. నాకు తెలిసి రోహిణి అసలు ఎలిమినేట్ కావాల్సింది కాదు. అక్కడ రోహిణి కంటే తక్కువ ఆడిన వాళ్ళు ప్రేరణ ఉంది బిహేవియర్ పరంగా. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ ఉంది. వీళ్ళ అంతగా అంటే ప్రేరణ ఆడినా కూడా రోహిణి అంతేం కాదు. రోహిణి అంత జెన్యూన్ అయితే కాదు, తను కన్నింగ్ గేమ్ ఆడింది. విష్ణుప్రియ కూడా పృథ్వీని కనెక్షన్ వాడుకొని తను కూడా అలా ఇక్కడ వరకు వచ్చిందనమాట. వాళ్ళిద్దరిని తీసేస్తే బాగుండు అనిపించింది. రోహిణిని ఎలిమినేట్ చేయకపోతే బాగుండేది అనిపించింది నాకైతే. మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది కూడా ఒక అన్ఫెయిర్ ఎలిమినేషను. మణికంఠని ఎలా అయితే అన్ఫెయిర్ ఎలిమినేట్ అంటే తనకి తను వెళ్ళిపోయేటట్లు చేశారు హౌస్ మేట్స్, అలానే సేమ్ ఇలా రోహిణిని కూడా ఏం చేశారంటే అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేశారనమాట. తనకు అర్హత ఉన్నా కూడా అనర్హులను ఉంచేసి అర్హత ఉన్న అమ్మాయిని తీసేశారనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఎవరు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారంటే నబీల్ వచ్చేసి తను అవినాష్కి ఇవ్వకుండా కెప్టెన్ చీఫ్ ఇవ్వకుండా తను ఆడితే బాగుండేది అనిపించింది. ఇప్పుడు నబీల్ ఇవ్వడం అయిపోయింది కదండి, తను మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. కానీ నాగార్జున సార్ కూడా ఆ తొందర వల్ల నువ్వు అలా ఆడావు, మొన్న 15 లక్షలు రాసావు, ఆ 15 లక్షలు కనుక అలానే ఉంచితే నువ్వు టాప్ 2 అయ్యేవాడివి అని చెప్తున్నారు. ఇవన్నీ కాదండి, తను ఆల్రెడీ ఇచ్చేశాడు కదా అవినాష్కి, మళ్ళీ ఆ మాట అనకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించిందండి. అది రిగ్రెట్గా ఫీల్ అవుతున్నానని తను అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి అదే గౌతమ్కి తనకి మధ్య గొడవ జరిగింది కదా, అందులో డిస్రెస్పెక్ట్గా మూసుకొని నొక్కు అది అనకుండా ఉంటే బాగుండేది అని తను చెప్పాడనమాట. తను డిస్రెస్పెక్ట్ ఎప్పుడు మాట్లాడలేదని అన్నాడు, కానీ తను పక్కకి వెళ్ళి డిస్రెస్పెక్ట్గా మాట్లాడతాడండి, అదైతే కామన్. సోనియాని కూడా వేరే రోహిణి మామూలుగా ఇలా కొంచెం ఎగతాళిగా మాట్లాడుతాను, తను డైరెక్షన్లో మీరు ఏది చెప్తే అది వినేవాళ్ళు కదా అన్నట్లు అంటే నవ్వుతూ ఉన్నాడు, కానీ ఆ రోజు ఏం మాట్లాడలేదనమాట. అది డిస్రెస్పెక్టే కదా. అదే నామినేషన్ పాయింట్లో కూడా సోనియా చెప్పింది, అదనమాట. డిస్రెస్పెక్ట్ చేయలేదు అంటున్నాడు, కానీ అతను కొంతమందిని డిస్రెస్పెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చేసి ఇదండి అసలు పాయింట్ చెప్పుకోవాల్సింది. విష్ణుప్రియ వచ్చేసి నేను పృథ్వీ అనే అబ్బాయిని అలా ఫ్లడ్ చేయకుండా ఉంటే బాగుండేది, తనకి అది ఎఫెక్ట్ అవుతుందని నాకు అర్థం అవ్వలేదు, అప్పుడు నా బుర్రకు తట్టలేదని అది అంతా తెలిసే చేసిందండి. తను గేమ్ కోసం తను ఆడారు. ఇప్పుడు ఫైనల్స్కి వెళ్తున్నారు కాబట్టి ఆ మాట తను అంటుంది అనమాట. ఎందుకంటే మరి ఫైనల్స్కి రావాలి కాబట్టి ఇప్పుడు ఆడియన్స్ దృష్టిలో కొంచెం మరి మంచిగా కావాలి కాబట్టి అంటుందేమని నాకు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇదైతే కన్నింగ్ గేమ్ అనిపించింది నాకైతే విష్ణుప్రియది. గణేష్ వచ్చేసి గౌతమ్ వచ్చేసి మాటలు అనకుండా ఉండాల్సింది నేను అని తను చెప్పాడనమాట. నెక్స్ట్ రోహిణి వచ్చేసి ఆ ఎగ్గు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చేసేటప్పుడు ఎక్కువ పడేసింది కదా అవినాష్ని, అది హరితేజతో వాదించే అంత లేక నేను పడేశానని తను అంటుంది. దాన్ని గౌతమ్ ఆడేసరికి అది గ్రూప్ గేమ్ అంటే గ్రూప్ గేమ్ కాదని నాగార్జున సార్ క్లారిటీ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి కెప్టెన్ గురించి చెప్పింది. తనకు సంచాలక్ కూడా ఇప్పుడు కొంచెం సంచాలక్ అంటే కొన్ని విషయాలు టై అని చెప్పావు కదా మొన్న, సంచాలక్ విషయం కూడా అది టై అలా చేస్తాను నాగన్ సార్ అడిగారు. నేను కెప్టెన్ది కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నానండి, అది మెగా చీఫ్ది, అది అలా చేయకుండా ఉంటే బాగుండేది, హౌస్ కూడా ఎఫెక్ట్ అయిందని చెప్పిన. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి పాపం రోహిణి ఎలిమినేట్ అయింది. తర్వాత వచ్చేసి హీరో వచ్చేసి ముగ్గురిని పెట్టింది, మిగతా వాళ్ళ ముగ్గురిని వేరే దాంట్లో పెట్టింది అనమాట. హీరోస్ వచ్చేసి అవినాష్, నెక్స్ట్ గౌతము, ప్రేరణ అని పెట్టింది. నెక్స్ట్ వేరే దాంట్లో వచ్చి నిఖిల్, నబీల్, విష్ణుప్రియ అని పెట్టింది అనమాట. నాకు అది అంతగా తప్పనిపించలేదండి, వాళ్ళ ముగ్గురు అటు పెట్టడం, వీళ్ళ ముగ్గురిని ఇటు పెట్టడం. రోహిణి అయితే సూపర్ ఆడిందండి, తను టాప్ 5 కంటెస్టెంట్, కానీ తనని ఎలిమినేట్ చేశారంటే ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించిందండి నా దృష్టిలో. అయితే టాప్ 5 ఎవరంటే ఫస్ట్ వచ్చేసి అదే గౌతము, నెక్స్ట్ వచ్చేసి నిఖిల్, తర్వాత వచ్చేసి నబీల్, తర్వాత వచ్చేసి అవినాష్, తర్వాత వచ్చేసి రోహిణి. వీళ్ళు టాప్ 5 కంటెస్టెంట్స్. మరి ఇంకా బిగ్ బాస్ ఎవరిని చేస్తారని మనం చెప్పలేమన్నమాట. నా దృష్టిలో అయితే వీళ్ళు టాప్ 5. ప్రేరణ, విష్ణు కంటే రోహిణి చాలా బాగా ఆడింది, కానీ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి రేపు విష్ణుప్రియ వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.